మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న T20 స్క్వాడ్ అనౌన్స్మెంట్ ఈ రోజు చేశారు. అండ్ అనుకున్నట్లుగానే క్యాప్టెన్సీ చేంజ్ అయింది. సూర్యకుమార్ యాదవ్ కనీసం టీమ్ లో కూడా లేడు. అండ్ విత్ దట్ వైస్ కెప్టెన్ కూడా తిలక్ వర్మకి ఇచ్చారు. అక్షర్ పటేల్ ని వైస్ కెప్టెన్ నుంచి కూడా తీసేశారు. ఈ చేంజెస్ కొంచెం షాకింగ్ గా ఉన్న వైభవ్ సూర్యవంశీ ద సూపర్ స్టార్ ఆఫ్ IPL డెబ్యూ చేశాడు. బట్ రజత్ పటీదర్ కి మాత్రం ప్లేస్ దొరకలేదు. మేబీ కమింగ్ సిరీస్ లో ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. నితీష్ కుమార్ రెడ్డి బ్యాక్ టు ద టీమ్. ఐర్లాండ్ సిరీస్ లో ప్లేయింగ్ లెవెన్ లో ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఒకే ఒక్క డిస్కషన్ ఏంటంటే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన స్కై ని తీసేసి శ్రేయస్ అయ్యర్ ఆల్మోస్ట్ 2003లో చివరిగా T20 మ్యాచ్ ఆడాడు. అలాంటి శ్రేయస్ అయ్యర్ ని తీసుకొచ్చి కెప్టెన్ గా చేయడం డైరెక్ట్ గా కరెక్టా కాదా అనే డిస్కషన్. సో దీని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈ డెసిషన్ కరెక్టేనా? సూర్యకుమార్ యాదవ్ ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అండ్ శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ చేసేంత పారామీటర్స్ ఏమున్నాయి? ఈ థింగ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ గా సెలెక్ట్ చేయడం తప్ప రైట్ అనేది డిస్కస్ చేసే ముందు అసలు సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ గా ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనేది పాయింట్ డిస్కస్ చేద్దాం. మెయిన్ గా లాస్ట్ 2 years నుంచి అంటే ఆల్మోస్ట్ 2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎప్పుడైతే ఆ ఫైనల్ ఆ క్యాచ్ పట్టాడో అప్పుడు స్కైకి వచ్చిన క్రేజ్ చిన్న విషయం కాదు. ఆ మ్యాచ్ లో ఎవరు ఆడారు, ఎవరు ఎలా బౌలింగ్ చేశారో పక్కన పెడితే అందరికంటే ఈక్వల్ క్రెడిట్ ఆర్ కొంచెం బెటర్ క్రెడిట్ వచ్చింది స్కైకి ఆ ఒక్క క్యాచ్ తో. సో ఆ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ వరల్డ్ కప్ వరకు ఇంటర్నేషనల్ లో స్కై పెద్ద ఫామ్ అయితే కనపడలా. అది క్లియర్ గా చూస్తున్నాం. చాలా లీన్ ప్యాచ్ నడుస్తుంది, మంచి యావరేజ్ లేదు, కనీసం ఒక బెటర్ ఇన్నింగ్స్ లేదు. ఆల్మోస్ట్ 20+ మ్యాచెస్ లో 50 లేకుండా ఉన్నాడు. బట్ క్యాప్టెన్ గా ఎక్కడ ప్రాబ్లం రాలేదు బికాజ్ ఒక మంచి క్యాప్టెన్ స్కై. అది ప్రతి ఒక్కరూ అగ్రీ చేయాలి. మొత్తం 50+ మ్యాచ్లు ఆడితే 40+ మ్యాచెస్ గెలిచారు అండర్ స్కై కెప్టెన్సీ. సో స్కై స్ట్రైక్ రేట్ 80+ ఉంది. సో మంచి విన్నింగ్ క్యాప్టెన్. ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు నాకు తెలిసి T20 సిరీస్. రీసెంట్ గా ఆడిన న్యూజిలాండ్ సిరీస్ కానీ వరల్డ్ కప్ కానీ చాలా బాగా కెప్టెన్సీ చేశాడు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యాజ్ ఎ బ్యాటర్ ఫామ్ లో లేడు. ఎంత మంచి క్యాప్టెన్సీ బాగా చేస్తున్నప్పటికీ బ్యాటింగ్ ఫామ్ లో లేకపోతే ఖచ్చితంగా అది ఒక నెగిటివ్ పాయింట్. ఎందుకంటే నెగిటివ్ వచ్చే కామెంట్స్ ఎక్కువగా సో జస్ట్ క్యాప్టెన్ గా టీమ్ లో సర్వైవ్ అవుతున్నాడు, బ్యాట్స్మెన్ గా ఆడట్లేదు, వీ కెన్ గివ్ ఛాన్స్ టు సమ్ అదర్ యంగ్ టాలెంట్ అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. బట్ వరల్డ్ కప్ వరకు స్కైని అలానే ఉంచారు బికాజ్ ఆ వరల్డ్ కప్ కోసమే లాస్ట్ 2 years గా స్కైని హ్యాండిల్ చేస్తూ వచ్చారు. టీమ్ లో ఛాన్స్ ఇస్తూనే వచ్చారు. అందుకే వరల్డ్ కప్ లో ఛాన్స్ ఇచ్చారు. అండ్ యాజ్ ఎ క్యాప్టెన్ ఆ ఛాన్స్ నిలబెట్టుకున్నాడు, వరల్డ్ కప్ గెలిపించాడు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 2024 వరల్డ్ కప్ తర్వాత 2025 లో కూడా లీన్ ప్యాచ్ నడుస్తున్నప్పటికీ 2025 IPL లో అద్భుతంగా ఆడాడు. ఆల్మోస్ట్ 700+ రన్స్ చేశాడు, అరౌండ్ 160+ స్ట్రైక్ రేట్. సో స్కై దగ్గర ఫామ్ ఉంది. ఓన్లీ మ్యాటర్ ఈజ్ ఒక మంచి మ్యాచ్, కంబ్యాక్ ఇచ్చే మ్యాచ్ వస్తే చాలు అనే ఒక హోప్ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. అందుకే స్కైని క్యాప్టెన్ గాను ఉంచారు, టీంలోనే ఉంచారు, అలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. బట్ ఎప్పుడైతే 2026 వరల్డ్ కప్ లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ లేదో, ఎక్సెప్ట్ ఆ USA గేమ్ తప్ప మిగతా ఏ గేమ్ లో పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. బట్ ఆఫ్టర్ దట్ ఈ ఇయర్ IPL లో కూడా 200+ స్కోర్ ఏమో చేశాడు. చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ స్కైకి. సో ఇలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత IPL లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేయలేనప్పుడు ఇంటర్నేషనల్ లో ఇంకా ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా రాంగ్. బికాజ్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో చాలా కాంపిటీషన్ నడుస్తుంది. అలాంటి మూమెంట్ లో ఫామ్ లో లేని స్కైని తీసుకొచ్చి మళ్ళీ 2-3 సిరీస్లు ఛాన్స్ ఇచ్చి మళ్ళీ అప్పుడు ఫామ్ లో లేకపోతే తీసేయడం కంటే ఇలాంటి స్టార్టింగ్ మూమెంట్ లోనే ఒక కొత్త పర్సన్ కి ఛాన్స్ ఇచ్చి 2-3 సిరీస్లు వెయిట్ చేసి ఆ పర్సన్ పికప్ అయితే ఫ్యూచర్ కి బాగుంటుందని ఒక డెసిషన్ తో ప్రాబబ్లీ ఒక బ్యాటర్ గా తీసేశారు. ఇంకా క్యాప్టెన్ గా అంటారా? క్యాప్టెన్ గా ఓకే, బట్ ఇప్పటి నుంచే చూసుకోవాలి కాబట్టి 2028 వరల్డ్ కప్ కానీ, ఒలింపిక్స్ కానీ, అండ్ ఫ్యూచర్ 2030 వరల్డ్ కప్ కానీ ఏదైనా కానీ ఇప్పటి నుంచి ఒక ప్లాన్ ఉండాలి. కాబట్టి స్కైని తీసుకుంటే ప్రాబ్లీ 27 వరకు ఒకవేళ ఫామ్ లో లేకపోతే, ఈ ఇయర్ అంతా ఫామ్ లో లేకుండా నెక్స్ట్ ఇయర్ ఫామ్ లో లేకపోతే యాజ్ ఎ కెప్టెన్ జస్ట్ కంటిన్యూ చేయడం అనేది చాలా రాంగ్ డెసిషన్ అయింది. అందుకే స్కైని కెప్టెన్ గా కూడా తీసేశారు. సో ఈ కారణాలు స్కైని కెప్టెన్సీ నుంచి తీసేయడానికి ఈ రీజన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే, శ్రేయస్ అయ్యర్ ఎలా కెప్టెన్ అయ్యాడు మనం 2-3 years నుంచి చూస్తున్నాం. 2024 వరల్డ్ కప్ లో శ్రేయస్ అయ్యర్ లేడు, 2026 వరల్డ్ కప్ స్క్వాడ్ లోనూ శ్రేయస్ అయ్యర్ లేడు, జస్ట్ వన్ డే లో కంటిన్యూ అవుతున్నాడు. అటు టెస్ట్ లో గానీ T20 లో గానీ అసలు స్క్వాడ్ లోనే ఉండట్లేదు. అలాంటి శ్రేయస్ అయ్యర్ ఒక్కసారిగా ఎలా దూసుకొచ్చాడు, దట్ టు యాజ్ ఎ కెప్టెన్. శ్రేయస్ అయ్యర్ యాటిట్యూడ్ ఎలాంటిదో మనందరికీ తెలుసు. అండ్ ఎంత మంచి పర్ఫార్మర్ కూడా మనకు తెలుసు. 2024 IPL ఆల్రెడీ 10 years నుంచి కప్పు లేని కోల్కతాకి ఒక క్యాప్టెన్ గా వచ్చి అయ్యర్ కప్పు కొట్టించాడు. ఎస్, క్రెడిట్స్ కొంతమంది గంభీర్కి ఇచ్చారు, కొంతమంది అయ్యర్కి ఇచ్చారు. బట్ హౌఎవర్ కోచ్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుందో దానికంటే 1% క్యాప్టెన్ గా ఉంటుంది. బికాస్ ఫీల్డ్ లో ఉండి చేసేది క్యాప్టెన్ కాబట్టి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ఇస్ బెస్ట్ క్యాప్టెన్ అని అక్కడ ప్రూవ్ అయింది. దానికి ముందు 2020 చూసుకున్నా కూడా ఒక యంగ్ టీం, చిన్న టీం అయిన ఢిల్లీని ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఫైనల్లో ముంబై మీద ఓడిపోయారు. బట్ ఢిల్లీ ఫైనల్ కి రావడం అనేది చిన్న విషయం కాదు ఆ టైంలో. సో ఒక యంగ్ టీం అంత దూరం తీసుకెళ్లాలంటే ఆ లీడర్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడే ప్రూవ్ చేసుకున్నాడు ఎంత మంచి కెప్టెన్ అనేది. అండ్ 2025లో మళ్ళీ పంజాబ్ లాంటి ఒక టీంని తీసుకొని ఒక కొత్త టీంని బిల్డ్ చేసి వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఒక లీడర్గా తన పవర్ ఏంటనేది చూపిస్తూ, ఒక బ్యాటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తూ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఫైనల్కి తీసుకొచ్చాడు. ఫైనల్ గెలవనప్పటికీ క్యాప్టెన్సీ అంటే ఏందనేది మళ్ళీ చూపించాడు. అండ్ రోహిత్ శర్మ తర్వాత
చాలా మంచి క్యాప్టెన్సీ చేస్తున్నాడని ఐపీఎల్లో 2025లో చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు చాలా కోచెస్ కూడా అన్నారు ఇండియాకి నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అని. 2026కి వచ్చేసరికి ఫస్ట్ 7 గేమ్స్ అన్బీటెన్ ఉండడం, తర్వాత 7 గేమ్స్లో 6 ఓడిపోవడం, ప్లే ఆఫ్ స్పాట్ పోవడం, ఏం జరిగినప్పటికీ యాజ్ ఎ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక బెటర్ కెప్టెన్ అని ప్రూవ్ చేసుకుంటూనే వస్తుంది. సో ఓన్లీ ఐపీఎల్ అనే కాకుండా అటు డొమెస్టిక్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ మంచి కెప్టెన్సీ చేస్తూ తన క్యాప్టెన్సీ ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఈరోజు ఫ్రంట్ రన్నర్ గా ఉన్నాడు. అండ్ మీరు ఎవరితో కంపేర్ చేసినా కానీ అటు రజత్ పటీదర్ కానీ డిషాన్ కిషన్ కానీ ఎవరితో కంపేర్ చేసినా శ్రేయస్ అయ్యర్ ఇస్ ద బెస్ట్ క్యాప్టెన్ కంపేర్ టు ఎనీవన్ అట్ దిస్ మూమెంట్ కాబట్టి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇచ్చారు. బట్ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ నిలబెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాకి T20 క్రికెట్ లో ఒక లెగసీ ఫామ్ అయింది. ఆల్మోస్ట్ పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వరల్డ్ క్రికెట్ నే డామినేట్ చేస్తుంది T20s లో. ఎక్కడికి వెళ్ళినా సరే అవుట్ ఆఫ్ ఇండియా కానీ అది ఇన్సైడ్ ఇండియా కానీ T20 క్రికెట్ అంటే ఇండియా ప్రతి టీం ని డామినేట్ చేసుకుంటూ వస్తుంది. సో అటువంటి లెగసీ ఉన్న ప్రజెంట్ ఇండియన్ క్రికెట్ టీం T20s లో దాన్ని కంటిన్యూ చేయాల్సిన నీడ్ ఉంది శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాగా చేస్తాడు, ప్రెషర్ సిచ్యువేషన్స్ కామ్ గా హ్యాండిల్ చేస్తాడు. బట్ స్టిల్ ఆ డామినేషన్ ఏదైతే ఇండియా ప్రజెంట్ క్రియేట్ చేస్తుందో ఆ డామినేషన్ తీసుకెళ్ళాలి. స్కై విషయానికి వస్తే ఇన్ కేస్ స్కై సరిగ్గా ఆడినప్పుడు కూడా ఆ డామినేషన్ అలానే కంటిన్యూ అయింది. అటు అభిషేక్ శర్మ కానీ, సంజు శాంసన్ కానీ, ఇషాన్ కిషన్ కానీ వాళ్ళ డామినెంట్ క్రికెట్ తో ప్రతి ఒక్క టీమ్ ని క్రష్ చేస్తూనే వచ్చారు. అదేవిధంగా T20 వరల్డ్ కప్ లో కూడా గెలిచారు. బట్ నౌ దీన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం శ్రేయస్ అయ్యర్ మీద కూడా ఉంది. అండ్ శ్రేయస్ అయ్యర్ వన్డేలో కూడా చాలా కీ ప్లేయర్. సో శ్రేయస్ అయ్యర్కి 2027 ODI వరల్డ్ కప్ ఇంపార్టెంట్, 2028లో రాబోయే ఒలింపిక్స్ కానీ అండ్ T20 వరల్డ్ కప్ కానీ రెండు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ అదే కాదు ఫ్యూచర్ కెప్టెన్ గా కూడా శ్రేయస్ అయ్యర్ని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి కెప్టెన్ గా ఒక మంచి బ్యాటర్ గా ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్కి తిరుగు ఉండదు. సో ఓవరాల్ గా చూస్తే ఈ డెసిషన్ కరెక్టా కాదా, ఒక పాయింట్ లో వరల్డ్ కప్ విన్నింగ్ అయిన కెప్టెన్ స్కైని తీసేసి శ్రేయస్ అయ్యర్ని పెట్టడం కరెక్టా అంటే దానికి నా సమాధానం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ లాంటి వన్డే కెప్టెన్ ని తీసేసి గిల్కిచ్చారు. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది పెద్ద రాంగ్ డెసిషన్ అని నేను అనుకోను. దానికంటే ఇది కొంచెం బెటర్ డెసిషన్ అని నా ఫీలింగ్. మరి కనీసం సూర్యకి T20 టీంలో కూడా ప్లేస్ ఇవ్వకపోవడం కరెక్టేనా అంటే ఎప్పుడైతే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయారో అప్పుడు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఫామ్ లోలో ఉంది. 2027 WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్టిలో పెట్టుకుని వీళ్ళని తీసుకోకపోవడమే మంచిది అని చాలా మంది అప్పుడు డెసిషన్ చెప్పారు. దాంతో కంపేర్ చేస్తే ఇది బ్యాడ్ కాదు. సో ఇండియా సెలెక్టర్స్ కి బోల్డ్ డెసిషన్ తీసుకోవడం కొత్త కాదు. అది లెజెండ్ ప్లేయర్ అయినా సరే, స్టార్ ప్లేయర్ అయినా సరే, నార్మల్ ప్లేయర్ అయినా సరే అదే విధంగా డెసిషన్ తీసుకున్నారు. ప్రాబ్లీ ఇది ఖచ్చితంగా ఇండియన్ టీమ్ కి బెటర్మెంట్ కోసమనే మనం అనుకుందాం, బెటర్మెంట్ అవ్వాలనే కోరుకుందాం. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్సీ చేయడం పైన మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.